వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం. ప్లాస్టిక్ రహిత తొలి గ్రామం ఇర్కోడ్ కావాలన్న మంత్రి హరీష్ రావు. ఠాగూర్ సినిమాను తలపించిన హైదర్ నగర్ రెయిన్బో ఆసుపత్రి వైద్యులు 6 లక్షలు కట్టించుకుని పాపను విగత జీవిగా ఇచ్చారంటూ బంధువుల ఆందోళన. రామగుండంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ముగిసిన నో ఫైన్ నో చాలన్ కార్యక్రమం. ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నంద్యాలలో పర్యటనకు వచ్చిన మంత్రులను అడ్డుకున్న జేఏసీ విద్యార్థి సంఘాలు. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయకపోతే ఏపీ సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లాలోని ఇర్కోడ్ గ్రామం రెండోసారి జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలు చైతన్యం, మీ సహకారం వల్లే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చిందని, అది మీ అందరి గొప్పతనమేనని హరీష్ రావు అన్నారు. ఈ గ్రామాన్ని నేడు స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామంగా ప్రకటించుకున్నామని తెలిపారు. ఈ గాంధీ జయంతి తర్వాత ఈ గ్రామంలో ప్లాస్టిక్ వాడవద్దని అన్నారు. ప్లాస్టిక్ రహిత తొలి గ్రామం ఇర్కోడ్ కావాలని అన్నారు. ఈ గ్రామంలో దసరా తర్వాత యోగా క్లాసులు ప్రారంభించాలని, యోగా వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. బాగా చదివే విద్యార్థుల కోసం హైదరాబాద్లోని ధృవ కళాశాలలో ఒక్కరికి ప్రతి ఏడాది ఉచిత అడ్మిషన్ ఉంటాయని అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుతలేదు. స్కూల్కి వెళ్ళి బ్యాగ్ ఆడ మూలకు వారేసిందంటే మళ్ళీ పొద్దుగాల పోయేటప్పుడే బ్యాగ్ దెబ్బకేసుకొని పోతుంది. అవునా? ఇంటికాడ మనం కూడా ఏమైతుంది, అటు సీరియల్ ఇటు ఫోన్, ఒక చిన్న దయ్యం ఒక పెద్ద దయ్యం, 2 దయ్యాలు ఉన్నాయి. అయితే టీవీలో సీరియల్ చూడాలి, లేకపోతే ఫోన్ చెవులో పెడితే పక్కకి ఏమైతుందో కూడా తెలుస్తలేదు. పిల్లలు ఇప్పుడు 4 ఉద్యోగాలు వచ్చినాయి ఇరుకోడ్లో. రేపు అందరు అట్లా పైకి రావాలి. అందుకే చంద్రన్న మేము ఏమనుకుంటున్నామంటే, అన్న ముందుకు వచ్చి చంద్రన్న నేనే చూసుకుంటా అన్నాడు. స్కూల్ 4కి అయిపోతుంది కదా, అయిపోగానే పిల్లలకి ఇంత టిఫిన్ పెడతాం. 4 నుంచి 4:30 దాకా ఇంత కడుపు నిండా టిఫిన్ పెట్టి మళ్ళీ ఒక 2 గంటలు చదివిపిస్తాం. హోంవర్క్ అంతా కూడా మళ్ళీ స్కూల్లోనే చేపిస్తాం. ఇక ఇంటికి చిన్న పిల్లలు అయితేనేమో గంట సేపు చేపిస్తాం. 7వ తరగతి దాటి 8, 9, 10వ తరగతి పిల్లలు అయితే 2 గంటలు స్కూల్లోనే చదివిపించి రాపిచ్చి హోంవర్క్ అంతా చేపించి మెల్లగా 6:30కి ఇంటికి వస్తాం. ఇక బేసికరా మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లి కేపీహెచ్బి హైదర్ నగర్ రెయిన్బో హాస్పిటల్లో వైద్యం వికటించి పసికందు మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సందీప్ భార్య రంజితను డెలివరీ కోసం హైదర్ నగర్ రెయిన్బో హాస్పిటల్కు తీసుకురావడంతో తక్కువ బరువుతో పుట్టిన పాపను వైద్యులు వెంటిలేటర్పై ఉంచి గత నెల రోజులుగా చికిత్స అందించడం జరిగిందని అన్నారు. కానీ డాక్టర్లు వచ్చి ఎంత ప్రయత్నించినా పాప చనిపోయిందని తల్లిదండ్రులకు వైద్యులు చెప్పడంతో తమ పాప ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది అంటూ బంధువులు ఆందోళనకు దిగారు. రోజుకు 30,000 చొప్పున 6 లక్షల రూపాయలు కట్టించుకుని మా పాపను విగత జీవిగా మాకు ఇచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబా చచ్చిపోయి 24 గంటలు డిస్టర్బ్ చేస్తున్నా. వాళ్ళు లేకపోతే వల్ల కొడుతున్నామా? మీరు కూడా సహకరించారా? పెద్దపల్లి జిల్లా రామగుండంలో ట్రాఫిక్ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా గత 2 వారాలుగా రామగుండం ట్రాఫిక్ పోలీసు వారు వాహనదారుల సంక్షేమం దృష్ట్యా చేపట్టిన వినూత్న కార్యక్రమానికి సంబంధించిన క్యాంప్ ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై పోలీసు వారు చేసిన పనులను అభినందించారు. గత 2 వారాలుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న వారిని, ఇతర ఇన్సూరెన్స్, పొల్యూషన్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఒకే చోటకు చేర్చి వారికి జరిమానాలు విధించకుండా
ట్రాఫిక్ పోలీసులే వారి చేత సంబంధిత పత్రాలు, హెల్మెట్ కు అయ్యే ఖర్చును వారి చేతనే కట్టించి వారికి సంబంధిత పత్రాలను, హెల్మెట్స్ ని ట్రాఫిక్ పోలీస్ వారు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎల్ఎన్ఓ డీసీపీ రవికుమార్, గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు పాల్గొన్నారు. ఫైన్లు వేయకుండా అదే ఫైన్లతోనే మరి ఇక్కడ మన గత 2 వారాల నుంచి సీనియర్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది సార్. దీనిలో భాగంగా 2 వారాల నుంచి 500 వరకు హెల్మెట్ కూడా వారి చేతనే ఫైన్ వేయకుండా కొనసాగడం జరిగింది. అదేవిధంగా మన లైసెన్సులు కూడా గత 200 లైసెన్సుల వరకు కూడా దాదాపు 500 మంది పొల్యూషన్ కూడా చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా నంబర్ ప్లేట్లు కూడా మార్పిడి, ఈ మధ్యలో నంబర్ ప్లేట్లు కూడా కొంతమంది వేసుకోకుంటే వారిని కూడా వేయించడం జరిగింది సార్. దానికి మంచి స్పందన రావడం వల్ల మరి ఈ ఒక వారం అనుకున్నది మరి మన రవికుమార్ సారు, మా ఏపీ సారు చెప్పడం మూలంగా మరి ఇంకొక వారం కూడా కంటిన్యూ చేశాం సార్. మంచి స్పందన వచ్చింది. పరిధిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏసీపీ ఉమేందర్ గారు, అదేవిధంగా రవికుమార్ గారు, సిఐలు రమేష్ బాబు గారు, వెంకటేశ్వర్లు గారు, ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా ప్రజల బాగోగుల కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలను ప్రమాదాల బారి నుంచి కాపాడేటువంటి బాధ్యతను పోలీసులు మరియు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కార్యాచరణ తీసుకోవాలనే ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికి వారుగా కొంతగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కుటుంబం మొత్తం మీద ఆధారపడి జీవించేటువంటి యజమానికి ఏమన్నా ఆపద ఇబ్బంది జరిగితే కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చేసేటువంటి నిర్లక్ష్యం, మనం చేసేటువంటి ఒక అనాలోచితమైనటువంటి పని వల్ల మన రోడ్డు మీద మన కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడడాన్ని కోరుకుంటామా, లేక మనకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్పేటువంటి విషయాలను భద్రత విషయంలో మనం పాటించుకుంటూ ముందుకు పోదామా అనేది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఈరోజు యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు జరుగుతుందిలే, ఆ యాక్సిడెంట్ వాళ్ళకు జరుగుతుంది అనేటువంటి ఊహలలో ఉండేటువంటి వ్యక్తులు. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి గుమ్మనూరు జయరాంను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాయలసీమకు గత 50 సంవత్సరాలుగా తీవ్ర అన్యాయం జరుగుతుందని, గత రాష్ట్ర ప్రభుత్వం శ్రీబాగ్ ఒడంబడికను తుంగలో తొక్కి రాజధాని మరియు హైకోర్టును కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాయలసీమలో రాజధాని మరియు హైకోర్టు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏం కావాలి లోగో మనకే కనపడదు కానీ Hey,
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలోని ఏబీవీపీ మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 112వ జయంతిని పురస్కరించుకుని ఏబీవీపీ కార్యకర్తలు భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ మాట్లాడుతూ దేశం కోసం 24 సంవత్సరాల వయసులోనే ప్రాణత్యాగం చేసిన యోధుడు అని నేటి యువత భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు శివనగర కమిటీ అధ్యక్షులు సుధీర్ విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ యొక్క 112వ జయంతి కార్యక్రమం మహేశ్వరంలో నిర్వహించడం జరిగింది. ఆనాడు స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ భగత్ సింగ్ అప్పట్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ వారి సైన్యాన్నిపై అక్కడ ఉన్నటువంటి మనకు స్వాతంత్రం రావాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారిపై ఉద్యోగం చేసి ఉద్యమకారుడుగా అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క ఉరికొంగులను ఎక్కినటువంటి ఈ యొక్క మహాయోధుడు భగత్ సింగ్ గా చెప్పవచ్చు. ఆ రోజు భగత్ సింగ్ చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా ఈరోజు దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఫిలిం ఛాంబర్లో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత హీరో పైడిరాజ్ 110వ జన్మదినం సందర్భంగా సినీ హీరో నిర్మాత జైహింద్ పిక్చర్ అధినేత పంజాల జయంతి గౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ దాసోజ శ్రవణ్ కుమార్, రైటర్ చిన్ని కృష్ణ, పంజాల శ్రవణ్ తదితర కళాకారులు పాల్గొన్నారు. जय हिंद मैना तुम संघर्ष करो हम तुम्हारे साथ है. जय हिंद मैना तुम संघर्ष करो हम तुम्हारे साथ है. ముఖ్య అతిథులు వేదికను అలంకరించాలని కోరుకుంటున్నాము. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నరేంద్ర డిగ్రీ కాలేజీలో భగత్ సింగ్ 112వ జయంతి వేడుకలు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నరేంద్ర డిగ్రీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ అనిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విద్యా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ శాస్త్రీయ విద్యా విధానాన్ని మెరుగుపరచాలని ఆయన చెప్పారు. జోహార్ షాహిద్ భగత్ సింగ్. జోహార్ జోహార్. జోహార్ షాహిద్ భగత్ సింగ్. జోహార్ జోహార్. సాధిద్దాం భగత్ సింగ్ ఆశయాలను. సాధిద్దాం సాధిద్దాం. సాధిద్దాం భగత్ సింగ్ ఆశయాలను. సాధిద్దాం సాధిద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించడం జరిగింది. అక్కడ ఏబీవీపీ ప్యానెల్ పైన ఈరోజు ఎస్ఎఫ్ఐ అధిక మెజార్టీతోటి దాదాపు అన్ని పోస్టులు కైవసం చేసుకున్నటువంటి ఈరోజు ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో జైన్ యూనివర్సిటీ కానీ, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ కానీ, పంజాబ్ యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీల్లో ఈరోజు ఎస్ఎఫ్ఐ గెలుస్తా ఉంది. శేర్లింగంపల్లి ఆదర్శ నగర్లోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ విధంగా బతుకమ్మను గౌరీ పూజ చేస్తూ కోలాటాలతో మహిళలు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ముక్తిను సంగుము గణనాథ మూషిక వాహన గణనాథ లోక పావనుడ గణనాథ మా లోపములంచకు గణనాథ ఏకదంతవో గణనాథ నిన్ను ఎలిమితో కొలిచెద గణనాథ గణ గణ గజ్జల గణనాథ నీవు గౌరీ కుమారుడవు 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 గణనాథ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటను ఆరవేసుకునేందుకు అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోకుండా కప్పుకొనుటకు సబ్సిడీపై ప్రభుత్వం పట్టాలను అందిస్తుందని రైతు సమన్వయ సమితి మండల్ కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్ అన్నారు. బహిరంగ మార్కెట్లో పట్టా ధర 2000 కలదని, సబ్సిడీపై 1350కి ప్రభుత్వం అందిస్తోందని రాజేశ్వర్ తెలిపారు. రైతులు పక్షపాతి సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా అందిస్తున్నారని వారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరిడే సాయిలు, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ పటేల్, బొయ్యన్ సురేష్, లోటా రాజమణి పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
స్వయాన రైతు బిడ్డ కాబట్టే రైతులకు అవసరం ఉన్నటువంటి వాటినన్నిటి కూడా ఈరోజు సమకూరుస్తూ ఉన్నారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి మన శాసనసభ్యులైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇటువంటి రైతులకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు రైతులకు పండిన పంటలు ఒకవేళ అకస్మాత్తుగా మరి అదేవిధంగా అనుకోకుండా వర్షాలు పడితే రైతుల యొక్క పండిన పంటలు మరి రోడ్డు మీద పడకుండా వాటికి మరి ఇబ్బంది కలగకుండా పంటలు నాశనం కాకుండా ఉండడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులందరికీ కూడా మరి పట్టాలని అందజేయడం జరుగుతుంది. ఈ పట్టాల వల్ల మరి రైతుల యొక్క ఆరబోసుకున్నటువంటి ధాన్యం కానీ సోయ కానీ మరి అదే తొగర్లు కానీ ఇటువంటి పంటలన్నీ కూడా ఎండబెట్టుకున్న సందర్భంలో అకాల వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే రైతులకు ఆదుకోవాల ఉద్దేశంతో ఈరోజు బోధన మండలంలో పాటు మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఈరోజు రైతులకు ఆదుకుంటా ఉన్నారు. మరి మేము మా రైతాంగం తరఫున మరి ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏదైతే ఈ పట్ట ఖరీదు మరి బయట చూసుకుంటే మార్కెట్లో ఇలా 2,000 రూపాయలు ఉంది. దానికి ప్రభుత్వం మరి 33% ఇచ్చి 700 రూపాయల సబ్సిడీ ఇచ్చి 1,350 రూపాయలకు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. వ్యవసాయ శాఖ ద్వారా ఇవన్నీ కూడా మరి పంపిణీ జరుగుతూ ఉంది. దీని అందరూ కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మరొకసారి రైతాంగం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. కర్నూలు జిల్లా నంద్యాలలో గృహ నిర్మాణ శాఖ సమీక్ష సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరియు మంత్రి గుమ్మనూరు జయరాం హాజరై పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ ఏర్పాటు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. అంతేకాకుండా నంద్యాల ప్రజలు వరదల దెబ్బకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని అన్నారు. వాళ్ళకి 9 మండల్స్లో అయితే కొత్త స్కీమ్లు మనం ప్రపోజల్ పెట్టుకోవచ్చు. 9 మండల్స్లో ఏమైతే లేవు అది కూడా ప్రపోజల్ అయితే తయారు చేయండి. ఇది ఇంక్లూడ్ అయిన వెంటనే మన ఈ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది ఏమైతే డ్రాప్ చేశారో దీంట్లో అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే వాటి పేరు మళ్ళీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఇక్కడ టెకనప్ అయితే 49,000, దీంట్లో 39,000 కంప్లీట్ అయినాయి. వాటికి కూడా మనం వెరిఫికేషన్ చేయమన్నాము. సరిగా ఆయన కట్టారా లేదా, బెనిఫిషియరీ అర్హత ఉందా లేదా, అది కూడా మన అసిస్టెంట్ ఇంజనీర్స్ యాక్చువల్గా హౌస్ దగ్గర వెళ్ళి జియో ట్యాగింగ్తో సహా అవి వెరిఫికేషన్ చేస్తున్నారు. వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి పేమెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి మనం పేమెంట్ చేయలేదు. వెరిఫికేషన్ అయిన తర్వాత వాటికి కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైతే ఇన్ ప్రోగ్రెస్ హౌసెస్ ఉన్నాయో అవి కూడా మనం పేమెంట్ చేస్తాము. వాటికి కూడా ఎక్స్పెక్టెడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకంటే ఇది ఒక వైఎస్ఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్ మనం ఈ సంవత్సరంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లకు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ పై అధికారులు అవగాహన కల్పించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం మున్సిపల్ పరిధిలోని ఓటర్ల ఇంటింటికి వెళ్తూ వారి స్మార్ట్ ఫోన్లనే కొత్తగా ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఓటర్ గుర్తింపు కార్డులో సవరణలు చేసుకోవచ్చనే విషయాన్ని రెవెన్యూ అధికారులు ఓటర్లకు తెలియజేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ ఓటర్ గుర్తింపు కార్డు సవరణలు చేసుకోవచ్చని, ఇంతకు ముందులాగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదని తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ రెవెన్యూ సిబ్బందితో పాటు మున్సిపల్ పరిధిలోని మోప్మా మహిళలు సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఇప్పుడు ఓటర్ వెరిఫికేషన్ ప్రోగ్రాము మనకు ఆన్లైన్లో ఒకటి యాప్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్ను, మొబైల్ యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఓటర్ గుర్తింపు కార్డులను, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లు కానీ, పేర్లు కానీ, వాళ్ళ తండ్రి పేర్లు కానీ, అడ్రస్లు కానీ అన్నీ కరెక్ట్ చెక్ చేసుకొని సవరణ చేసుకుంటే ఏమైనా తప్పులు ఉన్నా కానీ సవరణ చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హెల్ప్ లైన్ను, ఓటర్ హెల్ప్ లైన్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు హుస్నాబాద్లో అవగాహన కార్యక్రమం మనం పిఎస్ నెంబర్ 20లో తిరగడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి కూడా ఇది సమాచారం పోయేటట్టు చేయగలరని అందరినీ కోరుతున్నాం.
మెదక్ జిల్లా కలెక్టరేట్లో 30 రోజుల కార్యక్రమం మరియు మన పల్లెబడి మన ధర్మనిధిపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. గ్రామాలలో ఉన్న పాడుబడిన ప్రభుత్వ భవనాలను కూల్చివేయాలని, రోడ్లకు ఇరువైపులా నీరు నిల్వ ఉండకుండా శుభ్రత పాటించాలని సూచించారు. పోషణ పక్వాడా కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధి కొరకు కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. మెడిసిన్ కానీ ఫార్మసీ కానీ ఏ కోర్స్ అయినా సరే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వీళ్ళు ఇంకా ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ వెళ్తారన్నా సరే గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోండి. మరి ఎటువంటి వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉందనేది నేను భావిస్తున్నాను. వారు మన రాష్ట్రం నుంచి కానీ మన దేశం నుంచి కానీ వాళ్ళంత సాయం పొందినప్పుడు కొంత సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అటువంటి బాధ్యతలో మనం ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది ఏర్పాటు చేస్తే తప్పకుండా అది సక్సెస్ కావడానికి వరకు మంచి అవకాశం ఉంటుందని. అంటే ఈ ఖర్చులు ఏం చేస్తున్నాము, ఎక్కడ ఖర్చులు పెడతాము దానికి అంతా కూడా ప్రతి అందరికీ తెలియపరచడానికి వరకు ఎప్పటికప్పుడు మన వెబ్ పోర్టల్లో పెడతామండి. ఇప్పుడు మన జిల్లా వెబ్ పోర్టల్ కూడా మాడిఫై చేశాం, చాలా ఇంప్రూవ్ చేశాం. మీరందరూ కూడా చూడవచ్చు, దాంట్లో చాలా మార్పు చేశాం. అట్లాగే ఆ జిల్లా వెబ్ పోర్టల్లో ఇది మనబడి అనేది ప్రత్యేకంగా ఒక పల్లెబడి అనేది ప్రత్యేకంగా ఒక కేటగిరీ కింద ఉంటుంది. దాంట్లో ఎప్పుడప్పుడు జరిగే అన్ని కూడా ఆల్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాం. మేము ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేసామనేది కూడా ఎప్పుడప్పుడు అప్లోడ్ చేసేసి ట్రాన్స్పరెంట్గా ఎవరైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు అన్నట్టుగా ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అద్దఖాద్రి ఏఓ కృష్ణకిషోర్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగుల నివారణ, సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ఆవశ్యకతను అధికారులు రైతులకు వివరించారు. పత్తిలో గులాబీ రంగు మరియు వివిధ పంటల గురించి మాట్లాడే కార్యక్రమానికి వచ్చే ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం వచ్చిన మన తుగ్గలి వ్యవసాయ కృష్ణకిషోర్ రెడ్డి గారికి, నా ఏఈఓలు జిలాని వ్యక్తి 55 రూపాయలు కడితే గవర్నమెంట్ 55 చేసి 110 రూపాయలు జమ చేస్తారు. అట్లా 18 నుంచి 19 అవుతాను 58, 20 అవుతాను 61, 21వ సంవత్సరం అవుతాను 64, ఇట్లా ఉంది. 30, 32, లాస్ట్ 40 సంవత్సరం 40 ఏళ్ళు ఉండేవాడు చేరాలనుకుంటే 200 కట్టాలి. 200 కడితే. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా డిఆర్ఓ సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే ఆయన వాహనం బురదలో ఇరుక్కోవడంతో ఏంటి మన కార్యాలయ ప్రాంగణం ఇలా ఉంటే మండల పరిస్థితులు ఏంటో అంటూ చలోక్తులు విసిరారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఓటర్ల లిస్టు సవరణ సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశం నిర్వహించడానికి మండలంలో సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు. ఓటర్ లిస్టు హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి పొరపాటు లేకుండా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఓటర్స్ అన్నీ కూడా ఒకటే ఉండేటట్టుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఏ విధంగా జరుగుతుందని పరిశీలించాలి, అవన్నీ కూడా చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం. ప్లాస్టిక్ రహిత తొలి గ్రామం ఇర్కోడ్ కావాలన్న మంత్రి హరీష్ రావు. ఠాగూర్ సినిమాను తలపించిన హైదర్ నగర్ రెయిన్బో ఆసుపత్రి వైద్యులు 6 లక్షలు కట్టించుకుని పాపను విగత జీవిగా ఇచ్చారంటూ బంధువుల ఆందోళన. రామగుండంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ముగిసిన నో ఫైన్ నో చాలన్ కార్యక్రమం. ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
నంద్యాలలో పర్యటనకు వచ్చిన మంత్రులను అడ్డుకున్న జేఏసీ విద్యార్థి సంఘాలు. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయకపోతే ఏపీ సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి B3 న్యూస్, లక్ష్యం సమాజహితం.